హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చి సంక్రాంతికి పిండి వంటలు చేస్తున్నాము. సంక్రాంతికి 3 డేస్ ముందు వీడియో ఇది. సంక్రాంతికి పిండి వంటలు చేస్తున్నాము. మీరు చేసుకున్నారా? ఏమేమి చేసుకున్నారో మీ ఇంట్లో? సంక్రాంతి పండగ ఫెస్టివల్స్ అన్నీ ఎలా ఎంజాయ్ చేశారు? కామెంట్ చేయండి నాకు. మేమైతే ఆ రోజు అరిసెలు, కజ్జికాయలు 2 ఐటెమ్స్ చేసామండి. అరిసెలు ఒకటే చేద్దాం అనుకున్నాము. ఇంకా మా అమ్మాయి వచ్చేసరికి అంటే మా వదిన వాళ్ళ కూతురు వచ్చింది. అమ్మాయి కజ్జికాయలు చాలా బాగా చేస్తదండి. ఇంకా అమ్మాయి వచ్చిందని కజ్జికాయలు కూడా చేసేసాము. అరిసెలు, కజ్జికాయలు ఆ రోజు చేసాము. మరుసటి రోజు వచ్చి చెక్కలు, మురుకులు చేసాము. అన్నీ ఒకే రోజు పెట్టుకుందాం అనుకున్నాము. ఎక్కువ చేస్తాం కదా! లేట్ అయిపోద్ది చేయలేమని ముందు రోజు పెట్టుకున్నాము అరిసెలు. ఇక్కడ మా వదిన చేస్తుంది అరిసెలు. పిండి వంటలు నాకేమి అంతగా రావండి. నేను పైన హెల్ప్ చేస్తాను. మా వదినే చేసిందన్నీ. ఇదో పాకం చూపిస్తుంది. పాకం వచ్చేసిందని చూపిస్తుంది. ఇంక పిండి వేసి ఇలా కలిపెట్టుకోవడమే అరిసెలకి కష్టమండి. పిండి కలిపెట్టేదే కష్టము. మగవాళ్ళు ఎవరన్నా ఉంటే మనకి కొంచెం బావుంటది. మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి కూడా కొంచెం కలిపాడు. మేమందరం తలా ఒక చెయ్యేసి కలిపామండి. ముందుగా అరిసెలకి నువ్వులు, కొబ్బిర ఇవన్నీ నెయ్యిలో వేయించుకొని, తర్వాత బెల్లం వేసుకొని పాకం పట్టుకోవాలి. పాకము మనకి మరీ గట్టిగా పట్టుకుంటే అరిసెలు గట్టిగా వస్తాయి. కొంచెం అంటే లేత పాకంలాగా పట్టుకోవాలి. ఒక రవ్వ ఒక మీడియంగా పట్టుకోవాలి. మరీ ముదురుగా పట్టుకుంటే అరిసెలు గట్టిగా అయిపోతాయి. ఆరంగా అవి గట్టిగా వచ్చేసి తినలేము. అందుకని లేత పాకం పట్టుకోవాలి. పట్టుకున్నాక బెల్లం పిండి వేసుకొని బాగా చూపిస్తున్నాను కదా వీడియోలో బాగా ఆహ్, తెడ్డు కరివేసుకొని కలిపెట్టాలి. పాకం బాగొస్తే అరిసె కూడా బాగొస్తదండి. బాగొచ్చాయి అరిసెలు. మా వదిన చేస్తదండి. వంటలన్నీ చేస్తది. ఇక్కడ ఎక్కిరిస్తున్నాడు మా అబ్బాయి. వాళ్ళ అమ్మని ఎక్కిరిస్తుంటాడు. ఇంట్లో ఏం చేసినా కూడా నచ్చవు అని చెప్పి ఎగతాళి పట్టిస్తుంటాడండి. కానీ మా వదిన చేస్తది. ఎవరికైనా ఇంట్లో వంటలు నచ్చవు కదా! బయట వంటలే నచ్చుతాయి. కానీ మళ్ళీ మా వదిన చేసినయి తింటాడు. ఎవరు చేసినా కూడా ఏదో ఒకటి పేరు పెడుతుంటాడు. మా అమ్మ అయితే చేస్తదంటది. కానీ మళ్ళా వాళ్ళ అమ్మకైతే నువ్వు బాగా చేయవని చెప్తుంటాడు. అలాగా నవ్వుకుంటా చేసుకుంటా ఉన్నాము. పాపం కష్టమంతా మా వదినదేనండి. పొయ్యి కాడ కూర్చొని అన్నీ చేసింది. మామూలుగా మా ఇంటికొస్తే అంతా పాపం పనంతా చేస్తదండి. వంటలు గాని హెల్ప్ చేస్తది. బాగా హెల్ప్ చేస్తది. నాకు పని తక్కువుంటది. వంటలన్నీ సూపర్ చేస్తది. ఈ లోపల మా పాపొచ్చింది. మా పాపొచ్చి ఇంక కజ్జికాయలకి రెసిపీ అంతా చూపిస్తుంది. మైదా, గోధుమ పిండి చాలా చేస్తది కజ్జికాయలు. క్రిస్పీగా, పల్చగా చాలా అంటే చాలా బాగొచ్చాయి. బాగొచ్చాయి గూడాను. చాలా టేస్టీగా గూడా ఉన్నాయి. గోధుమ పిండి, మైదా లైట్‌గా కొంచెం ఉప్మా రవ్వ ఏమో ఏసింది. మామూలుగా అయితే నేను చేసేటప్పుడైతే ఉప్మా రవ్వ ఎయను. కానీ తనేసింది. "బాగొస్తాయి అత్తమ్మ" అని చెప్పి కొంచెం ఏసింది. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు కజ్జికాయల్లో. ఉందంటే ఉంది. కొంచెం లైట్‌గా అలా వేసుకోవాలి. కొంచెం ఒక పిడికెడేమో ఏసింది. ఆహ్, దగ్గర అర కేజీకి కొంచెం ఎక్కువే ఉంటది. అర కేజీకేమో కలిపింది. అర కేజీకేమో కలిపింది. దాంట్లో కొంచెం ఉప్పేసుకొని, ఇంక వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. లూజ్‌గా కలుపుకోకూడదు. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడు మనకి రుద్దేదానికి బాగుంటది. లేదంటే సాగిపోయినట్టుగా, అతుక్కున్నట్టుగా అయిపోద్ది. చపాతీ పిండి గట్టిగానే కలుపుకోవాలి. మిక్సీలో కొంచెం యాలకులు, తినే శనగపప్పు సెపరేట్‌గా వేసుకుంది. తినే శనగపప్పు, యాలకులు సెపరేట్‌గా వేసుకుంది. కొబ్బరి సెపరేట్‌గా వేసుకుంది. తర్వాత 2 మిక్స్ చేసుకుంది. అలాగైతే బావుంటది. అన్నీ కలిపి వేసుకుంటే బాగుండదు అని చెప్పి సెపరేట్‌గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని, తర్వాత కొబ్బరి మనకి దాంట్లోకి ఎంత కావాలో అంత అలా కప్పుతో తీసుకుందండి. తీసుకొని చేసింది. చాలా బాగొచ్చాయండి. టేస్ట్ చాలా బాగుండింది. నేను గూడా ఇలా చేస్తాను గానీ, ఉప్మా రవ్వ అయితే వేయను. మామూలుగా చేస్తాను. తను పలసంగా చాలా చేస్తది. ఇంక అంతా కలిపేసుకొని కజ్జికాయలు పాపం అమ్మాయి వర్క్ నుంచి వచ్చి జాబ్ చేస్తదండి. వర్క్ నుంచి వచ్చి పాపం చేసింది. నాకు వీళ్ళంతా హెల్ప్ చేస్తారండి. చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో అయితే ఎలా చేసుకుంటారో అలాగే చేస్తారు మా ఇంట్లో గూడా. వర్క్ నుంచి వచ్చి పాపం అన్నీ చేసిచ్చేసి వెళ్ళింది నాకు. తనొచ్చిందని కజ్జికాయలు చేసాం. లేదంటే మేము అరిసెలు ఒకటే అని అనుకోని నేను పిండి గూడా ఏం నానబెట్టుకోలేదు. తను వచ్చి చేసి వెళ్ళింది. చేత్తోనే చూడండి ఎలా డిజైన్‌లాగా చుట్టేస్తదో. చాలా నీట్‌గా చేస్తదండి పని గూడా. అన్నీ వచ్చండి తనకి. అన్ని పనులు చేస్తది. మెహందీ పెడతది, ముగ్గులు వేస్తది. అన్నీ ఆడపిల్లకి ఏమేమి కావాలో, నేర్చుకోవాలో అన్నీ తనకొచ్చు. వంటలు గూడా అన్నీ చేస్తది.
తను చేయడం వల్ల ఆ రోజు నాకు కొంచెం పని తగ్గింది. చూడండి ఎంత బాగా చుడుతుందో కజ్జికాయలు డిజైను. మాకు రావండి, వంక టిక్కర్ చేసాము. అదే చెప్పింది, నాయన్నీ సెపరేట్‌గా ఫ్రై చేయండి, మీ సెపరేట్‌గా ఫ్రై చేయండి చెప్పేసి వెళ్ళింది. వెళ్తా. ఇక్కడ నేను మా వదిన చేస్తున్నాను. నాకు మా వదినకి రావట్లేదండి ఆ డిజైను. అంటే వచ్చింది. ఏదో అట్లా వచ్చింది. అమ్మాయి చేసినట్టుగా నీట్‌గా పర్ఫెక్ట్‌గా రాలేదు. ఏదో వచ్చిన కాడికి చేసాము. అందుకే మా సంగతి తెలిసే నాయి సెపరేట్‌గా ఫ్రై చేయండి అని చెప్పింది. ఇక్కడ ఆయిల్‌లో వేస్తా ఉంది. అరిసెలు అయిపోయినాయండి. ఆయిల్‌లో వేస్తుంది. అరిసెలు చేసేటప్పుడు కొంచెం మిస్ అండి, ఆయిల్ పైన పడిపోయేది. పైన అమ్మాయి పాపొచ్చి కాలేమో వేసింది. జర్రం జారి కొంచెం మిస్ అండి. లేదంటే మొత్తం నూనంతా అందరి మీద పడిపోయి ఉండేది. ఆ రోజు కొంచెం గండం తప్పింది. దేవుడు కొంచెం అనుగ్రహించాడు మా మీద. లేదంటే అందరికీ నూనె పడిపోయి ఉండేది. కొంచెం మిస్ అండి. కాలు వేయడం జర్రం జారడం స్టవ్ కాడికి వెళ్ళిపోయింది. ఎట్టో ఆ స్టవ్ స్ట్రాంగ్‌గా నిలబడింది పొయ్యి. లేదంటే మొత్తం నూనె పడిపోవడం, అందరికి కాలిపోయి ఉండేది. ఆ గండం అయితే తప్పింది. ఇంక కజ్జికాయలంతా ఫ్రై చేస్తున్నా. ఇలా న్యూస్ పేపర్ వేసుకొని పైన పొడి పిండి వేసుకొని చేసినవన్నీ పెట్టుకోవాలి. అప్పుడు అతుక్కోకుండా మనకి ఒక్కొక్కటిగా ఇలా వస్తాయండి విడిపోకుండా. మనం కరెక్ట్‌గా చుట్టుకుంటే లోపల ఉండే మనం పెట్టుకుంటాం గదా! అది ఏమంటారు? పొడి. ఆ పొడి బయటికి రాకుండా ఆయిల్ అంతా వేస్ట్ కాకుండా ఉంటది. చూడండి ఎంత బాగొచ్చాయి. ఎంత బాగా ఫ్రై చేసింది గదండీ! ఒకే కలర్‌లో ఉన్నాయి జూడండి. చాలా బాగొచ్చాయి. అలా అంటే తునిగిపోతే నేను ఆ వీడియో తీయలేదండి. తీసి చూపిచ్చుంటే బాగుండేది. ఆ వీడియో తీయలేదు. అయిపోయినయన్ని అరిసెలన్నీ లెక్కపెట్టి స్టోర్ చేస్తున్నాను. ఎన్నొచ్చాయని లెక్క పెడుతున్నానండి. ఇంక అన్నీ ఆరబెట్టినాక, చల్లారినాక మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి. వేడి మీద మూత వేసుకోకూడదు. ఇంకా అరిసెలు, కజ్జికాయలు చేసేసామండి. ఆ రోజు ఒక పని అయిపోయినట్టు. ఇక్కడ మా వదిన పక్కన ఏదో చెప్తా, మా బాబు గురించి చెప్తా నవ్వుకుంటా ఉన్నాము. ఇంక ఈ వేడి మీద మూతేసుకోకుండా పక్కన పెట్టేసుకోవాలి. అరిసెలు, కజ్జికాయలు ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి మూతేసుకోకుండా. లేదంటే మెత్తబడిపోతాయి కజ్జికాయలు. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.